కర్కాటక రాశి వారు ఈ వారం సంప్రదింపుల విషయంలో చాలా నిరుత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. ఏ విషయం పైన పూర్తి అవగాహన కానీ స్పష్టత కానీ ఉండకపోవచ్చు. అలాగే ఆసక్తులు కూడా కనిపించటం లేదు. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. నిరాశలకు నిస్తేజాలకు లోనవుతూ ఉంటారు. ఏమాత్రం కూడా మీరు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అధైర్యపడకూడదు. జాగ్రత్తగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఒత్తిడికి గురి కాకుండా మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకుంటూ ఉండాలి. ప్రతి పనిలో కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా భవిష్యత్తు అభివృద్ధి కోసమై మీరు దృష్టిని కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేయాలి. చికాకులు అనేవి ఈ వారం తాత్కాలికంగానే ఉండబోతున్నాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా భయపడనవసరం లేదు. వేరు రూపాలలో నెమ్మదిగా సమస్యలను అధిగమించగలుగుతారు. పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి. ఆప్తులతో సంభాషణలు సమాలోచనలు చాలా చక్కని మనోధైర్యాన్ని కూడా ఈ వారం పెంచగలుగుతూ ఉంటాయి. ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల వార్తలు, ఆర్థిక ప్రయోజనాలు, అలాగే పత్రాల విషయంలో మంచి అనుకూలతలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ వారం అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఏమాత్రం కూడా అటువంటి వాటిల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మీరు ఎక్కువగా నష్టపోయేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం, నిర్మాణ సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో కర్కాటక రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండాలి. ఇక నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆశావహ దృక్పథంతో వ్యవహరిస్తూ ఉండండి. మీకు పలు రకాల ఇంటర్వ్యూల్లో పాల్గొనేందుకు పిలుపులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎదుటివారు అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు మంచి విశ్వాసంతో సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక తప్పనిసరిగా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు సాధించుకోగలుగుతారు. వ్యాపార విషయంలో కొంత తక్కువ కొంత ఎక్కువగా అన్నట్లుగా ఈ వారం ఉండబోతుంది. ఉద్యోగస్తులకు పలు రకాల వ్యక్తిగత కార్యక్రమాలు, ఉద్యోగ కార్యక్రమాల కంటే ఇతరమైనటువంటి అంశాలు ఈ వారం ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. సంఘపరమైనటువంటి యూనియన్ సంబంధమైనటువంటి పలు రకాల సమావేశాల్లో పాల్గొనేందుకు కూడా కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఉంటారు. అలాగే బోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారికి ఈ వారం పలు రకాల బదిలీలు కూడా చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో నూతన ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి. కష్టపడండి, లేనట్లయితే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, చలివిడిని నివేదన చేసుకోవటం వలన చక్కని అనుకూలతలు పొందవచ్చు.